జన సైనికులకు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. జనసేన పార్టీ ఇది వరకు ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉందంటే దానికి కారణం బలంగా భావాజాలం ఉండడం వల్లనే మనం చేస్తున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ తరఫున జెండా మోసినటువంటి మన మండలంలోనూ అదే నియోజకవర్గంలో కూడా నేను తిరిగి ఉన్నాను. సో ఇప్పుడు ఇంత మంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం ఒకంత సక్సెస్ అని తెలియజేస్తున్నాను. ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం జనసేన, టీడీపీ, బీజేపీ ఈ మూడు కలయిక వలన జనసేన కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ కూడా బయటికి వచ్చి మీకున్నటువంటి ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఒక వేదికగా వాడుకోవాలని మనం చేస్తున్నాం. చాలా మందిలో ఎదగాలనే ఆశ ఉంటుంది, కానీ ముందుకు రాలేకపోతున్నారు. మీలో ఉన్నటువంటి భావజాలం, మీలో ఉన్నటువంటి కసి, మీలో ఉన్నటువంటి ఆశను నిలబెట్టుకోవడానికి కష్టపడడంలో తప్పలేదు, కష్టపడాలి కూడా. సో అందు విషయమై ముందుకు రావాలి, కండవ వేసుకోవాలి. కండవ వేసుకొని పార్టీకి పని చేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయి. అవకాశాలు ఊరికే రావు, ఎందుకంటే దాక్కుంటే వచ్చేవి కాదు, ముందుకు వచ్చి నిలబడాలి. ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మండలంలో ఉన్నారు చాలామంది జన సైనికులు. మండలంలో ప్రతి గ్రామంలో 25 గ్రామాల్లో కూడా మన జన సైనికులు ఉన్నారు. ఎందుకు కదలలేకపోతున్నారు? సో వాళ్ళు ఉన్నటువంటి ఒక వెనకబాటుతనమే. ఈ వెనకబాటుని చీల్చివేస్తూ, చీకటిని చీల్చివేస్తూ ముందు నిలబడే శక్తి రావాలి. మండలంలో ఎవరో నడుము కట్టి బిగించి ఈ యొక్క అందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క జన సైనికులు అందుబాటులో ఉండాలి. ఒక గ్రామం నుంచి 2 లేదా 3 కంపల్సరీగా ఉన్నట్లయితే ఏదైనా జనసేన పార్టీ తరఫున మనం చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి ఇంకా కూడా రావాల్సింది. సో రావాల్సిన వారు రాలేకపోయారు. మండలంలో ప్రతి గ్రామానికి కూడా డీజే ద్వారా పరిచయం చేశాం. మేము కూడా అక్కడక్కడ వెళ్ళి మాట్లాడి వచ్చాము. సో ముడుమాల, కొండాపురం ఈ విధంగా మేము వెళ్ళి వచ్చాము. ఇంకా కొంతమంది జన సైనికులకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని తెలియకపోవచ్చు. సో ఇలాంటి ఎవరైనా ఇబ్బంది జరిగితే మాకు తెలియజెప్పలేదంటే మనస్ఫూర్తిగా మేము క్షమాపణ చెప్తున్నాం. ఎందుకంటే ఇది మహత్తరమైన కార్యక్రమం. ఎందుకంటే అందరికీ చెప్పడానికి వీలు పడదు. సో మెయిన్ కార్యకర్తలకు వచ్చిపోతా ఉంటే ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి గ్రామానికి 2-3 లేదా 5 మెంబర్స్ దాకా మనం మన పార్టీ ఆఫీస్లో ఈ యొక్క నేమ్స్ ఉంచుకొని వారికి ఫోన్ చేస్తూ ప్రతి కార్యక్రమానికి విజయవంతం చేయడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో అంతర్గతంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది కండవలు మోస్తున్నారు, జెండాలు మోస్తున్నారు, కానీ వారు ఏ ఉద్దేశంతో మోస్తున్నారో తెలియదు. పార్టీ పరంగా మోసినట్లయితే, ఒక నాయకుడిగా వెళ్లాలని మోసినట్లయితే కంపల్సరిగా అవకాశాలు జనసేన పార్టీలో ఉంటాయి. కానీ ఫ్యాన్స్ పరంగా మోసినట్లయితే సినిమా పరంగా అక్కడి వరకే ఉంటుంది. ఆడతాం, పాడతాం, వెళ్ళిపోతాం అన్నట్టు ఉంటుంది. నాయకుడిగా వెళ్ళాలని ఆశ ఉన్నట్టయితే కార్యకర్తగా బలంగా ఉండాలి. వచ్చేటటువంటి స్థానిక ఎలక్షన్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఈ యొక్క సేవింగ్ అనేది కూటమిలో జనసేన తరఫున ఉన్నటువంటి సేవింగ్ను తప్పనిసరిగా జనసేన వాడుకోవాలి. జనసేన వాడుకొని జనసేన తరఫున ఆ యొక్క సేవింగ్ ఎంత వస్తుందో ఆ పార్టీ తరఫున తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దానికి సంబంధించి జిల్లా నాయకులతో మేము మాట్లాడతాం. సో మీరు కూడా ఉండొచ్చు, మీరు కూడా మాట్లాడడానికి
మాట్లాడడానికి అవకాశం ఇస్తాం. అందరూ ఉండాలి. ఈ యొక్క కార్యక్రమము భావి తరాల భవిష్యత్తుపై జనసేన పార్టీ మనకు బాటలు వేస్తుందని నమ్మిన వారు, స్థిరంగా భావజాలం ఉన్నవారు, ఈ కార్యకర్తలు ముందుకు రావాలని మనం చేస్తున్నాం. మా గ్రామానికి నేను బాధ్యత వహిస్తాను. మా గ్రామంలో నేను నా తరపున బలమైన క్యాండిడేట్లను నిలబెడతాను. అది ఎంపీటీసీ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి, ఎంపీపీకి అయితేనేమి, ఏదైనా కూడా ఎలాంటి రిజర్వేషన్ వస్తుందో తెలియదు. కాబట్టి జనసేన పార్టీ తరఫున శ్రీబెళగల్ మండలాన్ని కైవసం చేసుకోవడానికి పాటుపడాలని మనం చేస్తున్నాం. మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జనసేన పార్టీ తరఫున ఆశించేటువంటి వారు తప్పకుండా మీ యొక్క గ్రామంలో ఎంపీటీసీలు నిలబడాలి. ఎంపీపీ కూడా జెడ్పీటీసీ కూడా నిలబడే అవకాశం ఉంటుంది. సో ముందుకు వచ్చిన వారికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పార్టీలో స్పేస్ దండిగా ఉంది, అవకాశాలు దండి ఉన్నాయి, వాడుకోవాలి. సో మీ యొక్క భవిష్యత్తును పాటలు వేసుకోవాలంటే, మీ యొక్క ఆలోచనను విజయవంతం చేసుకోవాలంటే, మీరు అనుకున్నది సాధించాలంటే మీరు తప్పకుండా జనసేన పార్టీని ఆశ్రయించాలి. జనసేన పార్టీ భావజాలం చాలా విశాలమైనది. కాబట్టి ఈ యొక్క భావజాలాన్ని దృష్టిలో ఉంచుకొని మన జనసేనను ముందుకు నడిపించినటువంటి, ఇంతవరకు నడిపించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నా. అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి జనసేన కార్యకర్తలకు, మీలో నాయకులకు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 22వ తారీఖున తెలుగు మన శ్రీబెళగల్ మండలంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబడుతున్నాం. చిరంజీవి బర్త్డే సందర్భంగా. అందుకోసమే ముందుగా సమీకరణాలు చేస్తున్నాం. జన సైనికులను ఏకం చేయడానికి ఈ కార్యక్రమం. తక్కువ వచ్చారని కాదు, బలమైన వారు 10 మంది ఉంటే సార్ మండలంలో బలమైన వారు నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. కావున భావజాలాన్ని ముందుకు పోవడానికి బలంగా ఉంటుంది. సో మీరందరూ కూడా బలంగా ఉన్నారు కాబట్టి ఇది వరకు వచ్చారు. సో బలంగా ఉండండి. మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏకం చేయండి, బలంగా నిలబెట్టండి. ఎవరికి భయపడకుండా, ఇబ్బంది పడకుండా మీ ఆశయాన్ని నిలబెట్టుకోండి. మీకు మీరే ధైర్యంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు నాయకుడిగా వస్తావా, నువ్వు ఎదురు ఒక చెప్పులు హవాయి చెప్పులు వేసుకున్నటువంటి వారిని జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేని నిలబెట్టేసుకోవడం నాకు ఉంది అని చెప్పినటువంటి వాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఎవరికైనా వహించవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. నేను ఏమి డబ్బులు చూడడు. ఎందుకంటే నీలో కష్టం ఉండాలా. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్న పదవి నియోజకవర్గం తరఫున రాంబాబుకి ఇవ్వడం జరిగింది. రాంబాబు పరిస్థితి అది చాలా మంది కూడా తెలుసు. డబ్బులు ఖర్చు పెట్టలేకపోయినా కూడా పార్టీకి విముక్తుడై ఉన్నాడు. కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ కలయిక వలన 24లో రాగలిగిందంటే, కూటమి రాగలిగిందంటే పార్టీ తరఫున